తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలేంటి? కేసీని చిన్నిని ఎందుకు టార్గెట్ చేశారు? కొలిగిపూడి తీరుపై టీడీపీ అధిష్టానం ఏమంటోంది? ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారితీశాయి. ఇప్పటికే పార్టీలో అంతర్గత విభేదాలపై నోరు పారేసుకోవడంతో పాటు తరచూ పార్టీ నేతలపైనే విమర్శలు చేయడంతో నియోజకవర్గంలో విభేదాలు రచ్చకెక్కాయి. దీనిపై టీడీపీ అధిష్టానం కూడా జోక్యం చేసుకుని ఎమ్మెల్యే కొలిగిపూడితో పాటు ఆయన వ్యతిరేక వర్గాన్ని పిలిపించి మాట్లాడి వివాదం సద్దుమణిగేలా చర్యలు తీసుకుంది. పలుమార్లు టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు కూడా కొలిగిపూడి హాజరై తిరువూరులో జరిగిన పరిణామాలపై వివరణ ఇచ్చారు. గత కొంతకాలంగా సైలెంట్ గా తన పని చేసుకుంటూ వెళ్తున్న కొలిగిపూడి శ్రీనివాసరావు తాజాగా ఎంపీ కేశినేని చిన్నిని లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తో పాటు అతని కార్యాలయ సిబ్బంది తన నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలకు తెరతీశారని కొలిగిపూడి ఆరోపించారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో 2 వర్గాలుగా ఏర్పడేందుకు కూడా కారణమయ్యాయని మండిపడ్డారు. పార్టీలో పనిచేసే వారికి పదవులు ఇవ్వకుండా ఎంపీ కార్యాలయంలో డబ్బులు తీసుకుని పార్టీ పదవుల జాబితాను సిద్ధం చేసుకుని వారికే పదవులను కట్టబెడుతున్నారని విమర్శించారు. తిరువూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రేషన్, గ్రావెల్, ఇసుక మాఫియాను ఎంపీ కార్యాలయంలో పనిచేసేవారే నడిపిస్తున్నారని కొలిగిపూడి విమర్శించారు. ఎవరూ రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని ఈ నెల 24న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసి అన్ని విషయాలు చెబుతామని టీడీపీ కార్యకర్తలకు కొలిగిపూడి సూచించారు. చిన్ని గారు ఏం చేస్తున్నారంటే ఆ రోజు నాని గారితో ఫోటో దిగాడని ఈయనకి పదవద్దు, ఈయన నాని గారితో కనిపించాడని ఈయనకి పదవద్దు అంటే ప్రతి వాళ్ళని టార్గెట్ చేసి ప్రతి ఊళ్ళో 2 గ్రూపులు తయారు చేశారు. ఇంకోటి మొన్న సంస్థాగత ఎన్నికల్లో, పార్టీ ఎన్నికల్లో చాలా గ్రామాల్లో గ్రామస్తులందరూ కూర్చొని ఒక పేరు చెప్తే అబ్జర్వర్ సుఖవాస్ గారు ఆ పేరు వదిలేసి ఇంకో పేరు, పార్టీ కోసం పనిచేయకుండా వైసీపీకి మద్దతు ఇచ్చి మన వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆర్థికంగా నష్టపెట్టి మానసికంగా క్షోభలు పెట్టిన ఎవడైనా సరే వాడు మన పార్టీకి వాడికి సంబంధం లేదు. తిరువూరు టీడీపీలో మరోసారి నేతల మధ్య వివాదం రేగడంతో పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే అనేక సార్లు సంధి చేసి పని చేసుకోవాలని చెప్పినా తరచూ ఎమ్మెల్యే కొలిగిపూడి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 24వ తేదీన పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ పంచాయతీకి చెక్ పడుతుందా లేక వివాదం మరింత ముదురుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.